జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి ప్రాంతంలో ఈరోజు ఉదయం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా చిన్నకాకాని వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసినటువంటి నేతన్న విగ్రహం వద్ద మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ నాయకులు, అదేవిధంగా చేనేత పరిరక్షణ సమితితో పాటు పలువురు చేనేత కార్మిక సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని నేతన్న విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేనేత కార్మికులకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జీఎస్టీ మినహాయింపు లాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఇది చేనేత కార్మిక వర్గానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జొన్నాదుల మణి, అదేవిధంగా చేనేత పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి పిల్లలమల్లి నాగేశ్వరరావుతో పాటు మంగళగిరి చేనేత పరిరక్షణ కమిటీ నాయకులు రామనాథం పూర్ణచంద్రరావుతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. అందరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అందరం కూడా అభినందనలు తెలుపుకుంటూ చేనేత పరిశ్రమకు ఒక ప్రపంచ దినోత్సవంగా ఒకటి గవర్నమెంట్ ఇవ్వటం అనేది చాలా సంతోషమైన విషయం. దానివల్ల ఈ రోజున ఇక్కడ కార్మికులు, చేనేత ఉత్పత్తిదారులు అందరం కూడా కలుసుకొని ఒకరోజు సంవత్సరంలో ఒక రోజున మా సాధక బాధకాలు, మరి పరిశ్రమ యొక్క ఇబ్బందులు, దాని అభివృద్ధికి ఇవన్నీ కూడా చర్చించుకోవడానికి, మరి భవిష్యత్తులో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఇక్కడ రాజ్యం అవడానికి అవకాశం కలిగింది. దీనికి సంవత్సరంలో ఒక రోజున మా సాధక బాధకాలు, మరి పరిశ్రమ యొక్క ఇబ్బందులు, దాని అభివృద్ధికి ఇవన్నీ కూడా చర్చించుకోవడానికి, మరి భవిష్యత్తులో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఇక్కడ రాజ్యం అవడానికి అవకాశం కలిగింది. 200 మీటర్లు యూనిట్ల వరకు కూడా ఎసులుబాటు కల్పించి రద్దు చేసి కార్మికులకి అండదండలుగా నిలబడినందుకు వారికి మా చేనేత వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం తరఫున, అలాగే చేనేత పరిరక్షణ కమిటీ తరఫున మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. కిల్లో ఉన్నటువంటి నేతన్న విగ్రహానికి ఈ రోజున అందరం కూడా పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముందుగా చేనేత పరిరక్షణ కమిటీ జిఎస్టీ ఎప్పుడైతే వేశారో ఆ సందర్భంగా చేనేత పరిరక్షణ కమిటీ ఏర్పడింది. అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చినాము జిఎస్టీ గురించి. ఈ రోజున ప్రభుత్వం జిఎస్టీని మేము రాష్ట్ర ప్రభుత్వమే భరాయిస్తామని చెప్పడం శుభ పరిణామం, సంతోషం. అలాగనే ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు ఇస్తామన్నారు. అలాగనే పవర్ మగ్గాలకి 500 యూనిట్లు ఇస్తామన్నారు, చాలా సంతోషం. అలాగే మూడో అంశం ఏమి చెప్పారంటే థ్రిఫ్ట్ ఫండ్ 5 కోట్లు కూడా విడుదల చేస్తామన్నారు, చాలా సంతోషం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన ఎన్ఆర్ఐ వై జంక్షన్లో ఉన్నటువంటి నేతన్న విగ్రహానికి పూలమాల వేసుకోవటం చేనేత పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు నిర్వహించుకున్నాం. అయితే ఈ 84,000 మందికి కూడా, అట్లాగే షెడ్ కార్మికులకి ఇంతకుముందు మేము షెడ్ కార్మికులకు కూడా నేతన్న నేస్తం అమలు చేయాలని చెప్పి మా ప్రధాన డిమాండ్గా ఉండేది. అయితే ఈరోజు షెడ్ కార్మికులకు కూడా ఈ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కరెంటు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా అది అమలు చేసినట్టయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చేనేతలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అనేది అంటే జిఎస్టీని తగ్గిస్తున్నాం అనేది గవర్నమెంటే ప్రకటించడం అనేది మంచి పరిణామే. అయినప్పటికీ కూడా ఈరోజు చేనేతకే కావాల్సిన రాయితీలు కానీ, రంగులు కానీ, రసాయనాల మీద జిఎస్టీ పూర్తిగా రద్దు చేస్తే, ఆ జిఎస్టీ అనేది లేకుండా పోతే కొనేవాడికి కూడా తక్కువ రేటుకి కొనుక్కోగలుగుతాడు, నేసే వాళ్ళకు కూడా తక్కువ ఉత్పత్తిలో ఇంకా ఉత్పత్తి అయ్యి కొనుక్కునే వాళ్ళకు కూడా మార్కెట్ సౌకర్యం కలిగిద్ది అనేది ఈ సందర్భంగా రంగుల మీద వేసే జిఎస్టీ కూడా పూర్తిగా రద్దు చేయాలనేది మేము ఈ సందర్భంగా